13th నైట్ మన బాన్స్వాడ పట్టణంలో పోస్ట్ ఆఫీస్లో ఒక వాచ్మెన్పై దాడి చేసి అతని వద్దన 1000 రూపాయలు మరియు పోస్ట్ ఆఫీస్లో 3 సెల్ ఫోన్స్ దొంగతనం చేసుకోవడం జరిగింది. ఆ వాచ్మెన్ తీవ్రంగా గాయపరిచారు. అతనికి బాగా సివియర్గా ఇంజరీ అయింది. అట్టి సంఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి టౌన్ సిఐ శ్రీధర్ గారు మరియు సిసిఎస్ టీం ఎస్పీ గారి డైరెక్షన్లో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వారి పేర్లు వచ్చేసి కుర్మ శివకుమార్, కుర్మ లావణ్య, ఇద్దరు భార్యాభర్తలు. వీళ్ళు ఎల్ఆర్టీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు హైదరాబాద్లో కూడా నేరాలు చేసిండ్రు. అక్కడక్కడ బస్ స్టాండ్లో కూడా సెల్ ఫోన్ దొంగతనాలు చేసిండ్రు వీళ్ళు. సో వాళ్ళను ఈరోజు సంగమేశ్వర కాలనీలో పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తాం. కాబట్టి కూడా రికవర్ చేస్తాం. అంతే, ఒక క్యాష్ కోసం ట్రై చేసారు, చిల్లర అమౌంట్ ఉంటుంది. వాచ్మెన్ ఎందుకు కొట్టేస్తారు? డబ్బుల కోసం. ఆమె ఇంతకుముందు ఒకసారి పోస్ట్ ఆఫీస్లకు పోయేదంట అకౌంట్ కోసము, దానికోసం. అందులో ఆమె చూసి ఏం చేసినాక ఇలా వాచ్మెన్ ఒకడే ఉంటాడు, డబ్బులు కూడా ఉంటాయని అనుకుంటున్నాము. డబ్బులు ఉన్నాయనే విషయం నాకు తెలియదు. ఎవరైతే పబ్లిక్ ఎవరైతే జమ చేస్తారో అందులో ఉంటాయనే ఆలోచనతో భర్తను తీసుకొని పోయి అందులో దొంగతనాన్ని కొట్టి దొంగతనం చేయాలని చెప్పి ఆమె ఆలోచన. అయితే ఆ వాచ్మెన్ అక్కడ పోస్ట్ ఆఫీస్లో డబ్బులు ఉన్నాయనే విషయం ఆమెకు తర్వాత తెలిసింది. వాచ్మెన్ దగ్గర ఉన్న 1000 రూపాయలు మరియు క్యాష్ డ్రాలో చూస్తే వాళ్ళ చిల్లర అమౌంట్ ఏదో ఉన్నది, కానీ అంత పెద్ద అమౌంట్ ఉండదన్నమాట. అలా 3 సెల్ ఫోన్లు కూడా ఉండే వాళ్ళకి ఆఫీస్ సంబంధించినవి. వాటిని వాచ్మెన్ సెల్ ఫోన్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు అతను కొట్టి.